మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. అందరికీ శుభ బుధవారం. ఈ వీడియో నిన్నటి వీడియో. ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాకాలం వచ్చింది కదా, ఇక కూలర్లతో ఏసీలతో పని లేదు. ఏసీలకైతే ఏం చేసే పని ఉండదు, కానీ కూలర్లు ఉన్నాయి కదా, ఒకసారి వీటిని శుభ్రంగా కడిగేసి లోన ఒక మూల పెట్టేసుకుంటే ఇక ఇప్పటితో వీటితో పని లేదు కదా, అందుకని ఇప్పుడు కడిగేస్తాను. ఎంత బద్ధకం పెరిగిందంటే దీన్ని కడుగుదామని అటు ఇటుకు వారం రోజులు అవుతుందండి ఇంట్లోంచి బయటికి తెచ్చి. ఇక నిన్నటి కుదిరిందనమాట. కుదరటం కాదు, బద్ధకం పెరిగింది. కడిగేసాను, ఇక ఆరిన తర్వాత ఇంట్లో పెట్టొచ్చులే అని. మా వారికి ఎప్పుడన్నా సరుకులు చెప్పానంటే ఒకటి చెప్తే ఒకటి గుర్తుండదు. ఇవాళ చెప్పానంటే ఇంకా 2 రోజులకు తెస్తారు. కానీ నిన్న మాత్రం మర్చిపోకోకుండా తీసుకొచ్చారు. నేను 2 చెప్తే 3వది కూడా తెచ్చారు. బొబ్బరపప్పు, మినప్పప్పు, బెల్లం. నేను చెప్పిందేమో మినప్పప్పు, బెల్లం, బొబ్బరపప్పు కూడా తెచ్చారు. ఎందుకంటే బిడ్డల కోసం. కూతుళ్ళు వస్తున్నారండి. ఇంకా రేపు ఓ చిన్న ఫంక్షన్ ఉంది ఇక్కడ. ఫంక్షన్ కోసమని పిల్లలు వస్తున్నారు. పిల్లలకి గారెలు అంటే ఇష్టం కదా, అందుకే చెప్పా పెట్టుకోకుండానే రేపొద్దున కల్లా పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కదా, ఈరోజు పప్పు నానబెట్టేసి రేపొద్దున్నే గారెలు వేయని నిన్న పప్పు తెచ్చారనమాట. ఇక మినపప్పు అయితే నేనే తెమ్మన్నాను, ఎందుకంటే పెద్ద పాపకి మినప సున్నుండలు కావాలంట, అందుకనే మినపప్పు తెమ్మన్నాను. 3 కేజీలు చెప్పాను, 3 కేజీలు తెచ్చారు. ఇందుట్లో 1 కేజీన్నర సున్నుండలకి 1 కేజీన్నర ఏమో టిఫిన్ కోసమని బాక్స్లో పెట్టేశాను. 1 కేజీన్నర గిన్నెలో పోసాను కదా, అవి కడుగుతున్నా. చాలామంది ఏం చేస్తారంటే మినప సున్నుండల కోసం పప్పు ఎలా కడుగుతాము, కడిగితే నానిద్ది కదా అని తెచ్చినట్టు డైరెక్ట్గా సున్నుండలు చేస్తారు. అట్లా చేస్తే ఇందులో మట్టి చాలా ఉంటుందండి. ఎందుకంటే ఈ మినుములు పండి కైలు చేసేటప్పుడు పొలంలోనే చేస్తారు కదా, మట్టి పిల్లలు చాలా ఉంటాయి. ఇప్పుడు కొనే పప్పులో కొంత రాళ్ళు ఉండవు, కొన్ని పప్పుల్లో అయితే రాళ్ళు కూడా ఉంటాయి. కానీ రాళ్ళు ఉన్నా లేకపోయినా మట్టి మాత్రం కంపల్సరీగా ఉంటుందండి. ఇప్పుడు నేను కడిగాను కదా, నీళ్ళు ఎంత మురికిగా వచ్చినాయో చూసారా. మట్టి చాలా ఎక్కువగా ఉంటుందండి. కడిగి గాలిస్తే గాలిచ్చిన నీళ్ళల్లో కూడా 1 స్పూన్ మట్టి వచ్చేసింది అనమాట. అందుకే మనం సున్నుండలు చేసుకోవాలంటే కడిగి ఎమ్మటనే మంచం మీద ఆరబోసామనుకోండి, పప్పు ఏమి నానదు. ఇక పప్పు కడిగి మంచం మీద ఒక చీర వేసి ఎండబెట్టిన తర్వాత సాయంత్రం పూట ఇక గారెల కోసం కూడా పప్పు నానబెట్టాను. ఈలోపు ఈ మినపప్పు ఎండిపోయిందండి. ఈ ఎండిన మినపప్పుని ఇంట్లో పెట్టేశాను. వర్షం స్టార్ట్ అయ్యింది, అందుకని మళ్ళీ పప్పు మెత్తబడుతుందని ఇంట్లో పెట్టేశాను. పప్పు ఇంట్లో పెట్టేసి బట్టలు కూడా తడుస్తాయని బట్టలు తీసి అక్కడ ఉన్న మంచం మీదే పెట్టేశాను. మళ్ళీ నాకు ఎక్స్ట్రా పని, చిన్న ఫంక్షన్ ఉందని చెప్పాను కదా, బావగారు వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉందండి. చిన్న పని ఏంటంటే, చిన్న పని కాదు పెద్ద పని, ఎదర కడగటం. పోయినసార్లు ఒక లాంగ్ వీడియోలో చూపించాను. ట్రాక్టర్ తీసుకొచ్చి షాప్ ఎదర పెట్టేస్తే దానికి ఏదో లీక్ అయ్యినట్లు ఏదో లీక్ అయ్యి డీజిల్ గారింది. అప్పుడు ఒకసారి కడిగాను, మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అక్కడే పెట్టారండి. మళ్ళీ అదే ప్రాబ్లం, జిడ్డు డీజిల్ అంతా కారి జిడ్డు అయింది. ఇక ఎప్పటికప్పుడు కల్లాపు చల్లుకోవాలన్నా ఇలా కడగాలన్నా నీళ్ళు అక్కడి నుంచి ఇక్కడ మోసు రావాల్సి వస్తుంది. ఒక పైపు తీసిరండి అంటే మర్చిపోతున్నారు. ఇట్లా మోసుకోక తప్పడం లేదు. ఇక ట్రాక్టర్ ఇక్కడ పెట్టారని చెప్పా కదా, రేపు బావగారు వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది. చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా 4 వస్తారు కదా, ఇట్లా జిడ్డుగుంటాయి అట్లా అని నేను గోల్ చేశాను. ట్రాక్టర్ తీసి బయట పెడతారా పెట్టరా అంటే తీసి అటువైపు గన్నేరు పూల చెట్టుకి వెళ్ళి పెట్టేశారండి. ఇక్కడ సర్పేసి కడుగుతున్నా. జిడ్డు ఎంత జిడ్డు అంటే పోనే పోట్ల రుద్ది నడువులు పడిపోయినాయి. మీరు బ్లీచింగ్ వేస్తే పోద్దని ఒకరు చెప్పారు సిస్టరు. బ్లీచింగ్ వేసిన జిడ్డు అయితే పోయింది, కానీ మరక మాత్రం అట్లే నల్లగా అంటే ఆ డీజిల్ కారిన తర్వాత మనకి రోడ్డు మీద పోయే బొగ్గులారీలు నుసి ఉంటుంది కదా, ఆ నుసి పడి అట్లా అతుక్కుపోయిందండి. అందుకే నల్లగా అయింది, కానీ చాలా వరకు క్లీన్ అయిపోయింది. ఇప్పుడు చూడండి శుభ్రంగా ఉంది. ట్రాక్టర్ చూస్తారా, అదిగోండి అటు పెట్టారు. మన ముసలి ట్రాక్టర్ అండి. దీన్ని అమ్ముదామా వద్దా అన్నట్టు ఇంటి ముందు పెట్టుకున్నారంటే సెకండ్ హ్యాండ్కే ఇంకో ట్రాక్టర్ తెచ్చారు. దీన్ని అమ్మాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. దేనికైనా ఉపయోగపడుతుందేమో మళ్ళీ అని. ఇక అక్కడ కడిగేసి ఇంట్లోకి వచ్చానండి. మినపప్పు తీసుకొచ్చి ఇందాక వర్షం పడుతుందని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను కదా, ఆ చీరతో పాటు తీసుకొచ్చి అట్లే పెట్టేశా. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఈ మినపప్పుని ఇందుట్లో వేసి వేయించుతున్నాం. ఒకప్పుడు అయితే చెప్తుంటా కదా, ఎప్పుడు మాకు మినువులు ఉలవలు బొబ్బర్లు పండుతాయి అని. మినపప్పు కాకోకుండా ఓన్లీ మినువులే, ఇక మినువులు నిసరుకోకుండా మినువులే వేయించి సున్నుండలు చేసేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ వండుతున్నాయి, ఇప్పుడు మినువులు వండట్లా, ఏమీ వండట్లేదు. కోతులు అసలు పండిద్దామన్నా పోయిన సంవత్సరం పెసలు చల్లాము, చక్కగా కాసినాయండి, ఎంత బాగా కాసినాయో. కానీ
ఒక్క 2 రోజులు కోతులు వచ్చి అందుట్లో కూర్చొని ఎంత ఇద్దరం మనుషులు కోతులు అల్లిచ్చినా కానీ అవి ఎక్కడ కనపడుతున్నాయి, ఆ రొట్టెలో కనపడలేదు. మొత్తం తిన్నాయి. అసలు ఒక్క కాయ కూడా కొయ్యలేదు. ఎంత బాగా కాసినాయో, కోతులే తిన్నాయి. అందుకని ఈ సంవత్సరం కూడా చల్లుతానన్నారు, పెసలు మినుములు చల్లుతానన్నారు. కానీ నేనేం ఒప్పుకోలేదు. ఎందుకు చల్లినా మన చేతికి ఆ పంట రానప్పుడు ఎందుకు కష్టం లేనిపోయిందని వద్దన్నా. ఇప్పుడు మాత్రం మినపప్పు కొనుక్కోవాల్సి వస్తుంది. మినపప్పు మొత్తం కూడా వేయించారండి. ఇక చల్లారాలి కదా మిక్సీ పట్టాలి. ఇక ఈ ఖాళీ టైంలో కూలర్కి అడిగాను కదా, అది తడి మొత్తం పూర్తిగా ఆరిపోయింది. ఇక బయట ఉన్న కూలర్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేస్తున్నా. ఒక చిన్న ఐడియా ఉపయోగించా. ఈ మధ్యన నేను వేణు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూశానండి, కూలర్కి బాగా దుమ్ము పట్టేస్తుందని ఒక పాత చీరని ఇలా చుట్టేసింది. నాకు ఐడియా వచ్చేసింది. ఇలా పాత చీర ఒకటి తీసి, ఇందాక మినువులు ఆరబెట్టాను కదా ఆ చీరేలేండి, అది తీసుకొచ్చి ఇలా చుట్టేసా. ఇట్లా చుట్టేస్తే ఇక మళ్ళీ ఎండాకాలం వచ్చిన దాకా కూలర్ బయటికి తీయం కదా, అప్పటి వరకు దుమ్ము గట్టి పడుతుంది. మనం వాడినా వాడపోయినా దుమ్ము పడతానే ఉంది. అది శుభ్రం చేయాలంటే మంచి క్లీన్ అవ్వట్లేదు. బ్రష్ పెట్టి తుడిచినా కానీ అది క్లీన్ అవ్వట్లా. అందుకనే ఇలా క్లాత్ చుట్టేసినాం అనుకోండి, దుమ్ము పోకోకుండా ఉంటుందిగా, శుభ్రంగా ఉంటుంది. కానీ ఇలా చేస్తుంది అనమాట. చీర మొత్తం ఇలా చుట్టేసి చివరినున్న అంచుకి పిన్నీస్ పెట్టేసా. ఇగోండి ఇట్లా. అది కూలర్ తెచ్చినప్పుడు చక్కగా కవర్ వచ్చింది కదా, కొత్తగా కూలర్ వచ్చినప్పుడు ఆ కవర్ దాచిపెట్టుకుంటే ఇదంతా ఉండేది కాదు. అది అప్పుడేమో ఆ కవర్ని వేరే దానికి ఉపయోగించా, ఇప్పుడేమో చీరగట్టే. ఇదంతా చేసుకుంటూ నేను లియోగాని చూడలేదు. నేను ఆ కూలర్ అట్లా లోపలికి నెట్టే లోపు వాడు ఆ సందులోకి వెళ్ళిపోయాడండి. పాపం చూసుకోకుండా గట్టి నెట్టేనట్టయితే దెబ్బ తగిలేదు, ఇంకా చిన్నగా యువతలకు జారుకోండు. ఇక ఆ పని అయిన తర్వాత బెల్లం తురుముతున్నాను ఇక్కడ సున్నుండల కోసం. కొంతమంది ఏమో మినప సున్నుండలకి పంచదారని మిక్సీ పట్టేసి కలుపుతారు. కొంతమంది బెల్లాన్ని రోట్లో కానీ మిక్సీలో కానీ ఇవి పిండితో పాటు మిక్సీ పట్టేస్తారు. నేనేం చేస్తానంటే తురిమినం అనుకోండి, ఏది గడ్డలు అన్నది లేకోకుండా తురిమినం అనుకోండి, చక్కగా పిండిలో కలిసిపోద్ది. కొంచెం ఆలస్యం అయిద్దిలే కానీ పిండిలో మంచిగా కలవాలంటే అట్లా తురిమితే బాగుంటుంది. అందుకనే తురిమేసా బెల్లాన్ని. ఈ పళ్ళన్నీ చేసేసరికి వేయించిన మినపప్పు చల్లారింది. చల్లారిన మినపప్పుని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసా. ఇది మరీ మెత్తగా ఉండకూడదు, మరీ గరుగ్గా ఉండకూడదు. ఒకసారి మిక్సీ పట్టేసి పిండి జల్లెడు కాకుండా రవ్వ జల్లెడు ఉంటుంది, రవ్వ జల్లెడితో జల్లించుకున్నాం అనుకోండి మెత్తగా ఉండవు. మరీ మెత్తగా ఉంటే నేలకు అతుక్కుచ్చినట్టు ఉంటుంది, కొంచెం గరుగ్గా ఉంటుంది. చెప్పా కదండి పిల్లలు హైదరాబాద్ నుంచి వచ్చేస్తున్నారని. ఇక వచ్చేసారండి హైదరాబాద్. వీళ్ళు వచ్చినప్పటికీ నైట్ అయింది, కొంచెం చీకటి పడింది. ఇక మా వారు పిల్లలు వస్తున్నారంటే ముందు పోయి బస్ స్టాండ్ దగ్గరే కూర్చుంటారు. కల్లూరులో ఉన్నామంటే ముందే పోయి కూర్చుంటారు. ఇక ఇక్కడ వీరెచ్చులు చూడండి, ఆగు నన్ను వీడియో తీద్దు ఆగు అని. ఏది మీ అందరికంటే నేను కాలేజీ నుంచి వస్తున్నా అని చెప్పాలంట. అక్కడికి వచ్చి బ్యాగ్ తగిలించుకొని మీతో హాయ్ చెప్తున్నారు. ఆ మాట రానిలేదులేండి, ఎందుకంటే పక్కన సౌండ్ వేరే సౌండ్లు వస్తున్నాయి, అది సరిగా వినపట్టలేదు. అందుకే ఇక రాగానే మా పండుకి లియోగాడ్ అంటే ఇష్టం, లియోగాడికి పండు అంటే ఇష్టం. ఎవరిని గుర్తుపట్టదు వీడియో కాల్ చేస్తే, పండుని మాత్రం గుర్తుపట్టిద్దండి వీడియో కాల్ చేస్తే. వాడికి అంత ఇష్టం అసలు. పండుకి లియోగాడ్ అన్న ఇష్టమే, లియోగాడికి పండు అన్న. పిల్లలు హైదరాబాద్లో బయలుదేరినప్పుడు ఫోన్ చేశారండి, మేము వచ్చేసరికల్లా చికెన్ చేసి పెట్టి ఉంచండి అని. అయితే వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే అటు ఇటుగా 6 గంటలు టైం పట్టిద్ది. ఇక సాయంత్రం కదా, తోటలోకి వెళ్ళి వచ్చిన తర్వాత నేను చికెన్ తెస్తాలే అని మా వారు చెప్పారు. మళ్ళీ పిల్లలిద్దరూ ఫోన్ చేసి, మమ్మీ మాకు బస్సులో చికాకు ఉంది. ఎక్కువ శాతం నైట్ వస్తారు కదా, నైట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏమనిపించదు. ఇలా పగలొస్తే కొంచెం చికాకు పడుతుంటారు. మాకు చికాకు ఉంది కానీ చికెన్ వద్దు, ఏమొద్దు, సాంబార్ చేసినవన్నావు కదా, కోడిగుడ్లు ఆమ్లెట్లు వేసుకుందాం సరిపోద్దులే అన్నారు. సరే అని ఇక అట్లే వాళ్ళు వచ్చేటప్పుడే కోడిగుడ్లు తీసుకొని వచ్చారండి. ముందైతే తీసుకురాలేదు. ఇంట్లో సాంబార్ ఉంది, కారప్పొడి ఉంది. మాకేమో ఊరగాయ పచ్చడితో కోడిగుడ్డు అట్టు తినాలని ఉందని చెప్పారు. సరేలే ఇంకేం చేయాల. ఉదయం సాంబార్. వాళ్ళు వచ్చిన తర్వాత కొద్దిసేపు కూర్చొని మాట్లాడిన, వాళ్ళు స్నానాలకు వెళ్ళారు. అన్నం వండి ఆమ్లెట్లు స్టార్ట్ చేశానండి, వేడివేడిగా తింటారని. అట్లా ఒక్క ఆమ్లెట్ వేసా. వీళ్ళిద్దరు స్నానం చేసి ముందు వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళారండి. అదేనండి బావగారు మనోడు, అంటే మా మనోడు కూడా. ముందు ఆయన చూడాలని ఇక అటువైపు వెళ్ళారు. ముందు అన్నం తిని వెళ్ళి కూర్చోండి అమ్మ, అక్కడ ఎంతసేపు కూర్చున్నా ఇబ్బంది ఉండదంటే, కాదు ముందు మేము ఆడికి పోయి బుడ్డాయిని చూసి రావాలి అని వెళ్ళారు. సరే అని ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత ముందేసిన ఆమ్లెట్ ఏమో మా వారికి అన్నం పెట్టాను. ఇక వాళ్ళు ఒక అర్ధగంట కూర్చొని వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరికి ఆమ్లెట్లు వేసి పెట్టాను. సాంబార్ అంటే ముందు సాంబార్ కాదు, మాకు మాగాయ పచ్చడి కావాలన్నారు. సరేలే తినండి అని మాగాయ పచ్చడి వేసి అన్నం పెట్టిస్తే పిల్లలిద్దరు అన్నం తిన్నారు. ఇక ఆ తర్వాత నేను కూడా స్నానం చేసి
సున్నుండల కోసం మినప్పిండి మిక్సీ పట్టేశాను కదా, ఇంకా పిండి లడ్లు చేద్దామని స్టార్ట్ చేశాను అనమాట. ఇవ్వండి, మంచి నెయ్యి, తురిమిన బెల్లం, మిక్సీ పట్టేసిన పిండి, మినప్పిండిలో తురిమిన బెల్లం వేస్తున్నాం. ఇక మొత్తం ఒకసారి వేయనండి, ఇలా కొంచెం వేసి ఒకసారి కలుపుకొని ఆ పొడి పిండినే కొంచెం చేతిలో వేసుకొని తిని చూసామనుకోండి, స్వీట్ సరిపోతేనేమో ఏం లేదు, సరిపోతే మళ్ళీ ఇంకొద్దిగా బెల్లం వేస్తాను. నిజం చెప్పాలంటే ఇట్లా చూసుకొని వేయటం తప్పితే తీపి కేజీ మినప్పప్పుకి ఎంత బెల్లం పడుతుందని నాకు కరెక్ట్గా తెలియదు. ఎప్పటికప్పుడు ఇలా చూసుకొని వేస్తుంటాను అంతే. చాలామంది మన వాళ్ళు అంటారు, అక్క మీ పిల్లలు ఏంటి బక్కగా ఉన్నారు అంటారు. మా పిల్లలు ఎప్పుడు అట్లే ఉంటారు. మా వారు కూడా పెళ్ళప్పుడు ఎట్లున్నారంటే మరీ తీగ లెక్క. సరే నేను అట్లే ఉన్నా అనుకోండి, నీకు కొంచెం నయం. మా వారు అయితే మరీ బక్కగా ఉన్నారు. ఈ మధ్యన కొంచెం ఒళ్ళు చేశారు, అంటే అది కూడా ఒళ్ళు అన్నట్టు కాదు, కాకపోతే అప్పటికంటే ఇప్పుడుకు చాలా బెటర్ అనమాట. ఇక మేమిద్దరం అంత బక్కగా ఉన్నప్పుడు మా పిల్లలు ఎలా ఉంటారు చెప్పండి. పెళ్ళి అయిన దాకా మేమిద్దరం ఇప్పుడు మా పిల్లలు ఎట్లున్నారో సేమ్ అదే విధంగా ఉన్నాము. ఇక వాళ్ళు తిన్నా అంతే ఉంటారు, తినకపోయినా అంతే ఉంటారు. నేను అన్నీ చేసి పెడతాను. పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారనుకోండి, కంటిన్యూగా టిఫిన్లు చేస్తాను, నాన్ వెజ్ ఎక్కువ పెడతాను, నెయ్యి ఎక్కువ ఇంట్లో చేస్తూనే ఉంటాను. పోనీ వాళ్ళ హాస్టల్కి వెళ్ళేటప్పుడు కూడా పిండి వంటలు చేసి పెడతాను. ఇట్లా సున్నుండలు, పప్పు చెక్క, నెయ్యి కూడా బాక్సుల్లో పోసి పంపిస్తుంటాను. కానీ వాళ్ళకి ఇక ఒళ్ళు రాదు. కాకపోతే నిజం చెప్పాలంటే అసలు అట్లుంటేనే మంచిది. లావు గుండి ఇబ్బంది పడే కాడికి సన్నగా ఉండటమే మంచిది. ఇక రేపటి రోజున ఎలా ఉంటారో కానీ, అదిగోండి పక్క నుండి చూడండి, నెయ్యి చేతిలో పోసుకొని తాగుతుంది. అట్లా మంచిగా తింటారు, తినటం మంచిగా తింటారు, కానీ చాలా బక్కగా ఉంటారు. ఎక్కువ ఇలా సున్నుండలు కూడా చేస్తా. మా అత్తయ్య గారు అనేవాళ్ళు మాట్లాడితే, ఎక్కువ బలమైన వస్తువు అంటే మినప సున్నుండలు. ఎందుకంటే మినప్పిండి బలమే, నెయ్యి బలమే, బెల్లం కూడా ఒంటికి మంచిది అని చెప్తుంటారు. అందుకనే ఎక్కువగా ఇలా సున్నుండలు చేస్తూనే. పిల్లలకి స్వీట్ అంటే ఇష్టం ఉండదు, కానీ ఈ సున్నుండలు, నువ్వు లడ్లు ఇవి తింటారండి. అయితే తీపి కొంచెం తక్కువగా వేయాలన్నమాట, మనం తినేంత కాకుండా కొంచెం తగ్గించాలి. ఇక ఇందులోకి నెయ్యి, కావాల్సినంత నెయ్యి పోసాను. మంచిగా నెయ్యి ఎక్కువ పోస్తేనే మనకి లడ్డు మంచిగా వస్తుంది. నెయ్యి తక్కువ అయితే పొడి పొడిలాడుతుంటుంది. అందుకని ముందు తీపి వేసిన తర్వాత, బెల్లం వేసిన తర్వాతే నెయ్యి వేసుకోవాలి. ఎందుకంటే బెల్లానికి కొంచెం తేమ ఉంటుంది కదా, అలా వేసి ఆ తర్వాత కావాల్సినంత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసి ఇలా లడ్లు కట్టేస్తుంది అనమాట. నేను ఈ లడ్లు చేయడానికి కొంచెం ఎక్కువ టైమే పట్టింది, కానీ మీకు చూపించాలంటే ఇంకా చాలా పొడవైపోద్ది వీడియో. అదంతా చూపించకుండా ఓన్లీ ఒక 2 లడ్లు కట్టిన దాకా చూపించాను. ఎలా చేయాలన్న ప్రాసెస్ తెలియాలి, కానీ ఇక ఒక లడ్డు చేసేది చూపిస్తే సరిపోతుంది కదా, అందుకనే ఎక్కువ లెంత్ ఉండకోకుండా ఇలా చూపించానండి. ఇక సున్నుండలు అయితే రెడీ అయిపోయినాయి, టేస్ట్ కూడా చాలా బాగుంది. మరి ఇదండి ఈరోజు లాంగ్ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి, కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. పిల్లలు ఎందుకు వచ్చారు ఏంటి, ఆ చిన్న ఫంక్షన్ ఏంటి అన్నది రేపటి వీడియోలో వస్తుంది. సరేనా? బాయ్ అండి.